హాయ్ హలో అండి. సరదాకి మాత్రమే పెసరట్టు ఉప్మాకు వెనక చాలా పురాతనమైన పురాణం ఉంది. ఉప్మాకి పూర్వీకులు ముగ్గురు: ఉప్పు పిండి, చప్పిడి పిండి, పులుసు పిండి అంటే పిండి పులిహోర. ఘోర తపస్సు ఆచరించిన ఉప్పు పిండి 6 పుత్రికలు పొందింది. అవి వరుసగా: 1 వరి నూక ఉప్మా, జొన్న నూక ఉప్మా, గోధుమ నూక ఉప్మా, మొక్కజొన్న ఉప్మా, కొర్ర నూక ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా. మొదటి 5 కన్యలు వివాహం చేసుకోకుండా ఉపవాసములు ఏకాదశి నాడు వ్రతములయందు భక్తులకు పలహారాలుగా సేవ చేయుచున్నారు. వీరి సేవకు మెచ్చిన పరమేశ్వరుడు మీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అంతటా 5 మా ఆఖరి సోదరికి వివాహం జరిగి దాని దాంపత్యం కలియుగాంతం వరకు అన్యోన్యంగా ఉండేలా వరం ఇవ్వమని కోరగా పరమేశ్వరుడు సంతోషించి నవగ్రహములలో విశిష్టత పొందిన బుధుడి అంశతో జన్మించిన పెసరట్టుతో వివాహం జరిపించినట్టు పురాణ వచనం. అన్యోన్యంగా ఉండే దంపతులను పెసరట్టు ఉప్మాలా కలిసి ఉన్నారనడం ఓ నానుడి. ఇదండి. సరదాగా నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.